ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా వాస్తు శాస్త్రంలో మనం ఎప్పుడూ కూడా వినేటువంటి మాట, అందరికీ తెలిసినటువంటి మాట వీధి శూల. ఈ వీధి శూల అనేటువంటిది రకరకాలుగా రకరకాల చోట్ల వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఒక వీధి చూపు మంచిది కాదంటారు, ఇంకో వీధి చూపు మంచిదంటారు. ఇది మీకు బాగా కలిసి వస్తుందంటారు, ఇది మీకు కలిసి రాదంటారు. అసలు దీనిలో ఉండేటువంటి ప్రాథమిక సూత్రం ఏమిటి? వీధి చూపు ఉంటే మనకి కలిసి వస్తుందా, కలిసి రాదా, అసలు ఏమిటి, దానివల్ల ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా దుష్ఫలితాలు ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ వీధి చూపు అనగానే ఏంటి, పేరులోనే ఉంది. ఒక వీధి వచ్చి ఆ యొక్క ప్లాట్కి ఎదురుగా మనం వెళ్తున్నప్పుడు కనిపిస్తూ ఉందనుకోండి, మన కంటి చూపు దాని మీద పట్టం, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ వీధి చూపు, వీధి శూల ఇవన్నీ కూడా ఒకటే. అంటే వీధి చూపైనా వీధి శూలన్నా కూడా ఒకటే మాటగా తీసుకుంటాం. ఏదైనా ఒక ప్లాట్లో మనం వీధి చూపు ఉంది అనుకున్నాం అనుకోండి, ఆ వీధి అనేటువంటిది ఆ ప్లాట్కి ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉంది అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. అంటే మనకి తెలిసినట్టుగానే మూలలు అధమం. ఏదైనా ప్లాట్కి కానీ ఇల్లుకి కానీ ఏది తీసుకున్నా మూలలు అధమం. అందుకే అక్కడ ఎలాంటి ద్వారబంధాలు కానీ లేకపోతే కాంపౌండ్ గేట్స్ కానీ ఏవి పెట్టం. మనం ద్వారబంధం పెట్టేది ఎక్కడ, కాంపౌండ్ గేట్స్ పెట్టేటువంటిది ఎక్కడ, కేవలం ఉచ్చస్థానాల్లోనే. అంటే ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఉచ్చస్థానంలో మనం ప్రధాన ద్వారం పెట్టి, ఆ యొక్క ప్రధాన ద్వారానికి మిడ్ లైను ఎదురుగా ఉండేటువంటి కాంపౌండ్లో కాంపౌండ్ గేట్ పెట్టినప్పుడు సూత్రం ఫామ్ అవుతుంది. సూత్రం ఫామ్ అవటం అంటే ఏంటి, ఆ యొక్క ద్వారబంధం మిడ్ లైను, ఈ పెట్టేటువంటి కాంపౌండ్ గేట్ మిడ్ లైను కోయలైన్ అవటం. ఇలా తీసుకున్నప్పుడు ఈ యొక్క ఉచ్చస్థానంలో ఉండేటువంటి కాంపౌండ్ గేటు, అదేవిధంగా దానికి ప్యారలల్గా ఉండేటువంటి ఆ యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగా గనక రోడ్డు వచ్చింది అనుకోండి, అది ఉచ్చస్థానంలో చూపు అనేటువంటిది ఉండటం. చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ఈశాన్యం మూల అన్నారు. ఈశాన్యం మూల అంటే ఏంటి, ఈశాన్యం మూల అంటే ఏంటి, అది అధమమే. అధమంలో ఎప్పుడు చూపు అనేటువంటిది ఉండకూడదు. అంటే చెడు చూడకూడదు కదా మనం. అధమం వైపు చూపు చూసింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఆ ఆకర్షణ శక్తి, ఆ చెడు ప్రభావం అనేటువంటిది పెరుగుతుంది. ఉచ్చ వైపు చూసామనుకోండి, అంటే పాజిటివ్ మోడ్లో ముందుకు వెళ్తున్నాం అనుకోండి, ఆ ఉచ్చ వైపు ఎప్పుడైతే మనం చూసేటువంటి చూపు, ఆ యొక్క అయస్కాంత తత్వం, ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనం చూడటం వల్ల వస్తున్నాయో, లేకపోతే వెహికల్స్ పాస్ అవ్వటం వల్ల వస్తున్నాయో, అదంతా కూడా ఉచ్చ స్థానంలో అట్రాక్ట్ చేయబడుతుంది. ఇదంతా సైంటిఫిక్గా ఆలోచించాలి మనం. కాబట్టి ఉచ్చస్థానంలో వీధి చూపు అనేటువంటిది సమంజసమే, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఆ యొక్క వీధి అనేటువంటిది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది, అది అధమం వైపు కూడా చూస్తోందా, లేకపోతే కేవలం ఉచ్చలోనే ఈ యొక్క ద్వారబంధానికి ఎదురుగా ఉందా అనేటువంటిది పూర్తిగా మనం స్టడీ చేసుకొని మాత్రమే దానికి తగ్గట్టుగా మనం ఇల్లు కట్టుకోవాలి. కొంతమంది చూస్తూనే ఉంటాం, ఎంతవరకు వీధి చూపు ఉందో అంతవరకు వదిలేసి వెనక్కి కట్టుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు గృహపిండానికి ఎలాంటి దోషం ఉండదు, అంటే ఆ యొక్క గృహానికి ఎలాంటి దోషం ఉండదు. కొంతమంది ఏం చేస్తారు, వీధి చూపు ఉంది, ఇది ఈశాన్యం వీధి చూపు ఉంది అని చెప్పేసి కరెక్ట్గా ఆ వీధికి ఎదురుగా ఇల్లు మధ్యలో ఉండేటట్టుగా చూసుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ ఇంటి కోణము అనేటువంటిది ఎదురుగా మనకి వీధి చూపులోకి వచ్చే విధంగా కట్టుకుంటారు. కోణం అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఇంటి మూల అధమం, పొరపాటును కూడా వీధి చూపు అనేటువంటిది ఉండకూడదు. ఇక్కడ మనం చాలా బాగా అది అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ వీధి చూపు అనేటువంటిది పొరపాటును కూడా అధమ స్థానాల్లో ఉండకూడదు, ఉచ్చ స్థానాల్లోనే ఉండాలి. తూర్పు రాజవీధి అయితే తూర్పు ఈశాన్యంలో ఉండాలి. అదేవిధంగా ద్వారబంధం అనేటువంటి తూర్పు వైపు పెడితే తూర్పు వైపు మాత్రమే ఉండాలి. మూలలు అనేటువంటి వీధి చూపు ఉండకూడదు. అదేవిధంగా ఉత్తరం రాజవీధి ఉందనుకోండి, ఉత్తర ఈశాన్యం ఉత్తరం వైపే ఆ యొక్క చూపు అనేటువంటిది ఉండాలి. దక్షిణం అయితే దక్షిణ ఆగ్నేయం దక్షిణం వైపే ఆ యొక్క చూపు అనేటువంటిది ఉండాలి. పశ్చిమం రాజవీధి అయితే పశ్చిమ వాయువ్యం వైపే ఉండాలి. ఇలా ఉచ్చస్థానాల్లో మాత్రమే ఆ యొక్క చూపు అనేటువంటిది ఉండాలి. ఆ యొక్క వీధి చూపు అనేటువంటిది మనకి ఎగ్జాక్ట్గా ఉచ్చస్థానం వైపే ఉండాలి, అక్కడ ద్వారబంధం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ ఇంటికి బలము, లేకపోతే కించిత్ ఇబ్బందిని కలుగచేస్తుంది. అదేవిధంగా కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, దక్షిణ నైరుతిలో వీధి చూపండి, మా 9 అడుగులు చిన్న రోడ్డు వచ్చి మా పెద్ద స్థలానికి ఎదురుగా ఇట్లా కార్నర్గా హిట్ అవుతోందండి, దీనికి ఏం రెమెడీ చెయ్యాలి అనేటువంటిది అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం చేయాల్సినటువంటి రెమెడీ ఏంటంటే, తప్పనిసరిగా ఆ యొక్క శూల ఉన్నప్పుడు మనం ముందు వైపు 9 అడుగులు
హీనపక్షం వదిలిపెట్టి మాత్రమే ఇల్లు అనేటువంటిది వెనక్కి కట్టుకోవాలి. 9 అనేటువంటిది కాంపోజిట్ నెంబర్, పరిపూర్ణ సంఖ్య. ఎప్పుడైతే 9 అడుగులు మనం వదిలిపెట్టి మనం మిట్ట మధ్యాహ్నం పూట ఆ సూర్యరశ్మి అనేటువంటిది ఆ 9 అడుగుల్లో పడుతుందో ఇంటికి కాంపౌండ్కి మధ్య, ఆ యొక్క వీధి చూపు దోషం అనేటువంటిది అధమ స్థానంలో ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఉత్తర వాయువ్యం మూల కానివ్వండి, వాయువ్యం మూల కానివ్వండి, ఏ మూలైనా కూడా ఇలాంటి దోషం ఉన్నప్పుడు మనం 9 అడుగులు వదిలేసి కట్టుకుంటే ఎలాంటి దోషము ఉండదు. అదేవిధంగా కింద కాకుండా, అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా మనం మెట్లు పెట్టుకొని ఆ యొక్క అధమ స్థానంలో పైన నివాసం ఉంటే ఆ యొక్క వీధి చూపు అనేటువంటి ప్రభావం తగ్గుతుంది అనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ వీధి చూపుని మనం బాగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వెన్నుచూపు అన్నారు, వెన్నుపోటు అన్నారు వాస్తులో. వెన్నుపోటు అంటే ఏమిటి? ఏదైనా ఒక స్థలం తీసుకున్నప్పుడు ముందు వైపు నుండి కాకుండా వెనక వైపు నుండి ఒక రోడ్డు వచ్చి హిట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా అలా హిట్ అనేటువంటిది అవ్వకూడదు. అదేంటంటే ఆకస్మిక ధన నష్టం జరుగుతుంది. కాబట్టి వెన్నుపోటు లేకుండా ప్లాట్ సెలక్షన్ అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా వీధి చూపు అనేటువంటిది అధమ స్థానంలో లేకుండా ఆ యొక్క ప్లాట్ సెలక్షన్ అనేటువంటిది ఉండాలి. దానికి తగ్గట్టుగా మాత్రమే మనం గృహం ఎక్కడి నుండి ఎక్కడి వరకు కట్టుకోవాలి అనేటువంటిది చూడాలి. ఒకవేళ మీకు హిట్ అనేటువంటిది ఎక్కువ ఏరియా ఉందనుకోండి, ఆ యొక్క ఏరియాలో ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఇల్లు స్టార్ట్ చేసి కట్టుకోవాలి అనేటువంటిది పూర్తిగా నిర్ధారణ చేసుకోవాలి. అలాంటప్పుడు ఎన్ని అడుగులు వదిలేయాలి మనం డివిజన్స్ చేసుకొని మరీ నిర్ణయించి దానికి తగ్గట్టుగా మాత్రమే గృహ నిర్మాణం చేసుకుంటాం. అలాంటప్పుడు ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు. కాబట్టి వీధి చూపు, ఈ వీధి సోల గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఉచ్చ స్థానాల్లో వీధి చూపు సమంజసమే. కాబట్టి నిరాక్షేపణీయంగా మనం ఆ యొక్క గృహ నిర్మాణము అనేటువంటిది కంప్లీట్ చేసుకొని నిత్యకర్మలు చేసుకుంటూ ఆ యొక్క జీవితం కొనసాగించవచ్చు అనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.